2 సంవత్సరాల క్రితం పాఠశాల అభివృద్ధికి మన ఊరు మనబడి నిధుల కింద నూతన డైనింగ్ హాల్ టైల్స్ ఎలక్ట్రీషియన్ వర్క్లు చేసిన బిల్లులు 8.50 లక్షలు రావాలని అనేక సార్లు జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ బిల్లులు మంజూరు చేయలేదని అధికారుల నిర్లక్ష్యంతోనే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కాంట్రాక్టర్ కోతిదాసు వాపోయాడు. ఈ విషయంపై గురువారం పాఠశాలలో పునః ప్రారంభం రోజు హై స్కూల్ కు తాళం వేశారు. ఈ సంఘటనపై చర్యాల ఎస్ఐ పి నీరేష్ పాఠశాలకు చేరుకుని ఆరా తీసి వెంటనే డిఈఓ ఏసీపీలతో మాట్లాడించి సర్ది చెప్పడంతో తాళం తీశారు. అదే పరిస్థితి ఎంతమంది వచ్చిన పేపర్ అట్లకి చచ్చిపోయినాను ఆత్మహత్య చేసుకున్నాను కంటకు వర్క్ చేసి నా దానికి వచ్చింది సార్ నాది. ఇప్పుడు ఊళ్ళో ముఖం ఎత్తుకుండా అయిపోయింది. డబ్బులు ఇచ్చినాను, డబ్బులు ఇవ్వాలి, నాకు పరువుగా ఉన్నా ఇప్పుడు డబ్బులు ఇవ్వదు నన్ను బ్లేమ్ చేస్తుంది. నేను ఏం కావాలి, పరిస్థితి ఏం కావాలి? నేను తప్పేదమ్మా సార్, స్కూల్కు మంచి చేయడం తప్పైందా మరి? ఎవరో చెప్తే మన కింద చేయండి. 4 లక్షలు రావాలి సార్, 2 ఇయర్స్ అవుతుంది సార్. నేను 5 రూపాయలు చేస్తాను సార్. నేను సామంటారా ఈ వర్క్ చేసావన్నా, జనాలు మెయిల్ చేసావన్నా, అక్కడికి ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ నన్ను పెళ్లి చేస్తాను సార్. నన్ను అదే పరిస్థితి ఎంతమంది వచ్చిన పేపర్ అట్లకి చచ్చిపోయినాను ఆత్మహత్య చేసుకున్నాను కంటకు వర్క్ చేసి నా దానికి వచ్చింది సార్ నాది. ఇప్పుడు ఊళ్ళో ముఖం ఎత్తుకుండా అయిపోయింది. డబ్బులు ఇచ్చినాను, డబ్బులు ఇవ్వాలి, నాకు పరువుగా ఉన్నా ఇప్పుడు డబ్బులు ఇవ్వదు నన్ను బ్లేమ్ చేస్తుంది. నేను ఏం కావాలి, పరిస్థితి ఏం కావాలి? మాది చేర్యాల మండలం ఆగ్నూరు విలేజ్. నేను జెడ్పీ హై స్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్గా 2019 నుంచి 23 వరకు నేను వర్క్ చేసినాను, చైర్మన్గా వర్క్ చేసినాను. అయితే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు మన ఊరు మనబడి ఆ యొక్క స్కీమ్ కింద ప్రతి స్కూలుకు డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ మరియు అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వర్క్స్ అని నాకు లోన్ శాంక్షన్ అయింది స్కూలుకు. అయితే నేను అన్ని వర్కులు చేసినాను. 15 రోజులకు ఒకసారి కలెక్టర్ గారు రివ్యూ పెట్టుకుంటూ తొందరగా వర్క్ చేయండి, ఆన్లైన్ చేయండి, తొందరగా బిల్లు వస్తాయన్న ఉద్దేశం చెప్పింది నాకు. చెప్పినప్పుడు నేను ఏం చేసిన అంటే ఎక్కువ ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకొచ్చి నేను 1 నెల లోపలనే డైనింగ్ హాల్ కట్టిన. అది దాని వ్యయం వచ్చేసి 15,70,000 అది. అయితే నాకు బిల్లులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నాకు బిల్లులు రాలేదు. అంతలోనే నాకు మే 2023 మే వరకు నా డైనింగ్ హాల్ వర్క్ పూర్తిగా చేసిన నేను. కానీ ఆ దురదృష్టం ఏంటంటే ఎంబీ చేయడం లేట్ అయింది. ఏఈ గారు ఎంబీ చేయడం లేట్ అయింది. ఎంబీ చేసి ఆన్లైన్ చేసేసరికి ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత ఎలక్షన్లు అయినాయి, ప్రభుత్వం చేంజ్ అయింది. తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్ఎంసీ కమిటీ తీసేసి అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టేసి మన ఊరు మనబడి అనే ఆ స్కీమ్ను పక్కన పెట్టి మొత్తం అమ్మ ఆదర్శ పాఠశాలతోటే
ఈరోజు స్కూళ్ళకు కొత్తగా మళ్ళీ నిధులు ఇచ్చుకుంటూ వర్క్ చేసుకున్నారు. ఈ మన ఊరు మనబడి చేసిన వర్క్ మేము ₹5 ఇంటేజ్ తీసుకొచ్చి నేను వర్క్ చేసిన నాకు ఈరోజు నా కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. నేను కలెక్టర్ ఆఫీస్ తిరిగినా, డిఓ దగ్గర తిరిగినా, ఏఈలను అడిగినా, డీలను ఎవరినైనా ఎక్కడ పోయినా నాకు ఎవరు కూడా మేము ఏం చేయాలి బాబు, మా దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉందని వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. నాకు వేరే ఎలాంటి సోర్స్ లేక నేను ఈరోజు స్కూల్కు తాళం వేయడం జరిగింది. దయచేసి నన్ను మన్నించి నాకు యొక్క బిల్లు ఇప్పించగలరని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను.